హరి ఓం. భక్త మహాశయులకి ఒక చిన్న గమనిక. 29వ తారీఖు నాడు శనివారం నాడు షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి వల్ల విపరీతమైనటువంటి అరిష్టాలు జరుగుతాయి. అదేవిధంగా మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి బాగాలేదు అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్లో కానివ్వండి, మిగతా ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. సాధారణంగా షష్టగ్రహ కూటమి ఏర్పడము అరిష్టము అది ఇదేని మాట్లాడుతున్నారు. షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే లాభము నష్టము రెండు మాట్లాడతాను. షష్టగ్రహ కూటమి రాజులకు అరిష్టం, సామాన్యమైనటువంటి వ్యక్తులకు కాదు. దానికి అపోహలు అక్కర్లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా షష్టగ్రహ కూటమి 3 శుభగ్రహాలు 3 అశుభగ్రహాలతో కూడి ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రుడు, శుక్రుడు, బుధుడు అంటే శుభగ్రహాలతో కూడినటువంటి బుధుడు కూడా శుభగ్రహమే అవుతాడు. కాబట్టి సరే, బుధుడిని శుభగ్రహం కింద కన్సిడర్ చేద్దాం. అదేవిధంగా శని, తర్వాత రవి, రాహు, ఈ 3 గ్రహాలన్నీ కూడా ఇవన్నీ కూడా మీనరాశిలో సంయోగం చెందబోతున్నాయి. ఈ శుభగ్రహాలు 3 అశుభగ్రహాలు రెండు కలిసి ఒక వలయాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ వలయం వల్ల వచ్చేటువంటి ఫలితాలని ప్రతి ఒక్క రాశి వాళ్ళు తీసుకుంటారు. కేవలం మేషరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు మాత్రమే కాదు. అయితే ఇక్కడ అర్థం చేసుకోండి, మేషరాశి వాళ్ళకి మీనము 12th ప్లేస్ అవుతుంది. అంటే భావం చూస్తే కనుక అది 12th అవుతుంది. కానీ మీనం నుండి మేషము ద్వితీయం కదా, మరి ద్వితీయ స్థానమైనప్పుడు లాభాలే చేయాలి కదా, నష్టం ఎందుకు చేస్తుంది? లేదు. అదేవిధంగా సింహరాశి వాళ్ళకు 6వ స్థానం అవుతుంది, అంటే 6th ప్లేస్ అవుతుంది. 6th ప్లేస్ కాబట్టి ఆ 6th ప్లేస్ అరిష్టము అని అంటాము, అంటే రోగస్థానం అని చెప్తాము, లేదా శత్రుస్థానం అని చెప్తాము. ఈ యొక్క 6వ స్థానం అవుతుంది, కానీ 6వ స్థానమే దృష్టి ఉండదు, అవసరం లేదు. అనవసరమైనటువంటి షష్టగ్రహ కూటమి మీద వచ్చేటువంటి అపోహల్ని, వచ్చే ప్రచారాలని, ఆ వ్యక్తుల్ని నమ్మకండి. అనవసరమైనటువంటి భ్రమలకు పోయి భయాలు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పూజలని, తర్వాత డబ్బులు ఖర్చు చేసుకోవడం, శాంతులని, అలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. ఏం కంగారు పడకండి. వచ్చే విశ్వావసునామ సంవత్సరం చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతుంది. మనందరం కూడా ఫలితాలు తీసుకుందాము. ఆ పరమేశ్వరుడు యొక్క కృప మనందరికీ, మీ మీద, నా మీద, అందరికీ చెప్పేసి ప్రార్థిస్తూ, నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ, కూడా భక్త ఆంజనేయ స్వామి దేవస్థానం. నమస్కారం.